జనరల్ గా ఏంటి అంటే నీట్ క్వాలిఫై అయ్యాను, బట్ నాకు కాలేజీలో సీట్ రాలేదు. నేను ఎంబీబీఎస్ ట్రై చేశాను, బీడీఎస్ ట్రై చేశాను, లేకపోతే రకరకాల ట్రై చేశాను, లేకపోతే కేవలం ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ ఇండియాలో నేను ఒక ₹1,00,00,000 పెట్టి అంత ఖర్చు పెట్టి మా పేరెంట్స్ ఎంబీబీఎస్ సీట్ కొనలేని పరిస్థితి, అందుకని మేము అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పారు. వాళ్ళందరూ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. సో ఎందుకు చూడాలి ఏంటి అనేది మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో జనరల్ ఏంటి అంటే నీట్ కౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే హై కాంపిటీషన్ ఉంది, సీట్ రాకపోతే కోట్లు కట్టాలి, అండ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఆ రిజర్వేషన్ సిస్టమ్ లో మంచి మార్కులు వచ్చినా కానీ మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చాయి, మాకు రాలేదు. రకరకాల కారణాలతోటి నేను ఇక్కడ ఉండను, నేను అబ్రాడ్ లో చదువుకుంటానని చెప్పి ఎంబీబీఎస్ చైనాలో చేస్తాను, లేకపోతే ఎంబీబీఎస్ ఉక్రెయిన్ లో చేస్తాను. ఉక్రెయిన్ అంటే ప్రెసెంట్ వార్ నడుస్తుంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కొన్ని కన్సల్టెన్సీస్ ద్వారా ఉక్రెయిన్ కి వెళ్ళి ఆ తర్వాత వార్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సో అక్కడి నుంచి మళ్ళీ మన ఫైటర్ జెట్స్, మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అక్కడ మన స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళని జాగ్రత్తగా ఇండియా తీసుకొచ్చారు. సో వాళ్ళ చదువు అనేది అర్థాంతంగా ఆగిపోయింది. సో అయితే దీంతో పాటు చాలా వరకు ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ లో ఇప్పుడున్న పరిస్థితిలో చదవడం అనేది డెఫినెట్లీ సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ ఏమో చీపో దొబ్బేయండి అంటున్నారు, ఇంకో పక్క ఆస్ట్రేలియా చూసుకుంటే నిన్న దాదాపు కరెక్ట్ ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి ఒక 10-15 days బ్యాక్ ఒక 20 cities లో దీనికి సంబంధించి ఒక ఇండియన్ స్టూడెంట్స్ గో బ్యాక్ అని చెప్పి ఒక పెద్ద ర్యాలీ, అంటే ఒక పెద్ద ప్రొటెస్టులు చేశారు. వీళ్ళు మాకు ఉద్యోగాలు లాక్కుంటున్నారు, మా రిసోర్సెస్ వాడుకుంటున్నారని. వేరే ఐర్లాండ్ చూసుకున్నా కానీ, కెనడా చూసుకున్నా, లేకపోతే యుఎస్ చూసుకున్నా, మరి ఎందుకని యుఎస్ వీటి గురించి మాట్లాడుతున్నారు? సో చాలా అబ్రాడ్ కంట్రీస్ అంటే ఎంబీబీఎస్ అంటే తక్కువ ఖర్చులు అయిపోయి చాలా ఉన్నాయి కదా. మనం చూస్తే రష్యాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్కి వెళ్ళొచ్చు, తర్వాత ఫ్రాన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే సౌదీ అరేబియా, యుఏఈ, ఇలా చాలా ఉన్నాయి కదా అనుకోని చాలా మంది అనొచ్చు. దానికి కూడా రీజన్ ఉంది. కేవలం కన్సల్టెన్సీస్ చాలా వరకు ఇక్కడ మోసం చేస్తా ఉంటాయి. ఎందుకు ఏ విధంగా చెప్తున్నానంటే వీళ్ళందరూ ఇప్పుడు మనం అనుకున్నట్టు మీరు చెప్పిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు ఇక్కడికి వచ్చి రాయాల్సి ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుంది. ఇది రాసిన తర్వాత అంటే 1 year వాళ్ళు ఇంటర్న్ లాగా అట్లా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అబ్రాడ్ లో చదివేది కూడా మినిమం ఒక 50 లక్షల నుంచి 60 లక్షలు ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ లేకుండా యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ అండ్ యూకే వీటిల్లో చేస్తే డైరెక్ట్ గా మనకి వితౌట్ ఎగ్జామ్ ఏమీ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ కన్సల్టెన్సీస్ ఏవి కూడా యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా గురించి మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు కిర్గిస్తాను, రష్యా, ఫిలిప్పీన్స్ ఇలా చిన్న చిన్న కంట్రీస్ గురించి చెప్తూ చిన్న చిన్న కంట్రీస్లో వియత్నాం 35 నుంచి 40 లక్షలు అవుతుంది వియత్నాంలో. సో ఇలాంటి కంట్రీస్లో తీసుకెళ్ళి ఎంబీబీఎస్ చదివించడానికి అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈజీగా పాస్ అయిపోతావు నువ్వు. పిల్లలకి చెప్పేది ఈజీగా పాస్ అయిపోతావు, ఈజీగా నీకు ఎంబీబీఎస్ పట్టా వస్తుంది, ఈజీగా ఎంబీబీఎస్ పట్టా వచ్చింది, ఆ గ్రాడ్యుయేషన్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కదా. ఏముండదు, ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నోడే ఇక్కడ మళ్ళీ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలుగుతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయగలుగుతారు. కొన్ని వేల మంది జీవితాలు ఈ విధంగా ఆగిపోతా ఉన్నాయి. ఇది ఎవరు మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాలు ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం కూడా ఇండియన్ స్టూడెంట్స్ మీద ఆల్రెడీ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ మీద కూడా చాలా ఒక రేసిజం, ఒక రకమైన చిన్న చూపు అనేది జరుగుతూ ఉంది. సరే మనోళ్ళు అక్కడ ఏం ఆ పనులు చేస్తున్నారు, ఈ పనులు చేస్తున్నారు, కొంతమంది కమెంట్ చేస్తారు, దట్ ఈస్ సెకండ్ స్టోరీ. ఓకే, అక్కడ చేసే వాళ్ళు అక్కడ చేస్తారు కదా అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మనం బతుకుదేరు కోసం అని వెళ్ళి మనోళ్ళు మామూలుగా చేయరు. సరే అది డిఫరెంట్ స్టోరీ, అది డిఫరెంట్ స్టోరీ, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే నీట్ రాలేదు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం వదిలేసేసి నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను పేరెంట్స్ ఎవరైనా ఫోర్స్ చేస్తుంటే స్టూడెంట్స్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అబ్రాడ్లో అంత మంచిగా లేదు. పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ఎలాగైనా ఎంబీబీఎస్ చేయించాలి అని చెప్పి మీరు అబ్రాడ్కి పంపిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ సేఫ్ కాదు. ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్, దిస్ ఈజ్ ఫర్ షూర్. చాలా అంటే సేఫ్టీ ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు మరి చాలా చేంజ్ అయిపోయింది. చాలా ఒక రకమైన హేట్ అనేది పెరిగిపోయింది ఇండియన్స్ మీద. సో ఇదంతా ఆలోచన చేయండి. సాధ్యమైనంత వరకు నీట్ బాగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఇక్కడ 1,10,000 సీట్లు ఉన్నాయి. ఇక దాంట్లో కూడా ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా కౌన్సిలింగ్, మంచి మెడికల్ కాలేజ్, కొత్తవేంటి పాతవేంటి, మీకు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకో కొత్త కాలేజెస్లో అప్లై చేయండి. కొత్త మెడికల్ కాలేజెస్లో అప్లై చేస్తే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఒకవేళ ఎంబీబీఎస్లో రాకపోతే బీడీఎస్, తర్వాత ఇంకా హోమియోపతి అని, తర్వాత యోగా అని, బిఏవైఎన్ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ఓకే, చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. అంతేగాని నేను కూడా మీరు ఒకవేళ ఎంబీబీఎస్ కాకుండా, ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా అదర్ ఆప్షన్స్ ఏం చూసుకోవాలనుకుంటున్నారు, నేను 1 by 1 సో అన్నిటి గురించి కూడా నేను ఈ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను.
మీరు ఆ ప్లేలిస్ట్ కూడా సపరేట్ పెడతాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే సివైసి ఐఈటి జేఈ నీట్ అని మనకి సపరేట్ ఒక ఛానల్ ఉంది, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అబ్రాడ్ కంట్రీస్ ఆర్ నాట్ సేఫ్. సో అది ఎంబీబీఎస్ అయినా కానీ లేకపోతే నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ ఎంఎస్ ఎట్లయినా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదైతే మీరు ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్లీ మనకి ఇక్కడ ఉండే వరల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది మనం రైట్ వేలో వెళ్ళి దాన్ని గ్రాప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.